అప్రెంటిస్ ఇన్ఫర్మేషన్. ఇండియన్ ఆయిల్ 1961 అప్రెంటిస్ చట్టం కింద దక్షిణ ప్రాంతంలో 475 అప్రెంటిస్ల నియామక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. భారతదేశ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఆయిల్ సదరన్ రీజియన్ మార్కెటింగ్ విభాగం వారు తమిళనాడు మరియు పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని తమ విభిన్న ప్రాంతాల్లో 2025-26 సంవత్సరానికి గాను 475 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరడం జరుగుతుంది. ఇవి ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమో, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లుగా విభజించడం జరిగింది. వయస్సు, విద్యార్హత, స్టైఫండ్, మినహాయింపులు, సౌకర్యాలు, రిజర్వేషన్లు, అర్హత ప్రమాణాలు మొదలైన వాటితో కూడిన ప్రయత్న పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉండడం జరిగింది. అవసరమైన అన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండి నాట్స్ అంటే డిప్లొమో మరియు గ్రాడ్యుయేట్ల కోసం, ఎన్ఏపిఎస్ ఐటీఐ వారి కోసం పోర్టల్లో నమోదు చేసుకున్న వారు ఆసక్తి గల అభ్యర్థులు 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ iocl.com/apprenticeships అనే దాని ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ విషయానికి సంబంధించి మరి ఏమైనా తదుపరి నోటిఫికేషన్లు సవరణలు ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోనే మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం అప్రెంటిస్షిప్ మాత్రమే. ఇది కేవలం అప్రెంటిస్ ఉద్యోగం మాత్రం కాదు. శిక్షణార్థులకు స్థిర ఉద్యోగాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ సంస్థకి ఏమీ ఉండదు. అప్రెంటిస్ ప్రోగ్రాం ఆధారంగా శిక్షణార్థులకు ఎటువంటి స్థిర ఉద్యోగ హక్కును కోరలేరు కూడాను. ఈ శిక్షణ వ్యవస్థ వల్ల శిక్షార్థికి ఉద్యోగం కల్పించవలసిన బాధ్యత ఐఓసిఎల్పై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. గమనించి, ఇది కేవలం అప్రెంటిస్షిప్. ఇది పూర్తి చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు, అలాగే మీరు చదువుకున్న చదువుకి శిక్షణ నైపుణ్యాలు లభిస్తాయి. కావున ఈ అవకాశం వినియోగించుకోవాలనుకునే ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఎవరైనా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి. ఇందులోని కంటెంట్ మీకు యూజ్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఉపయోగపడే సమాచారాన్ని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.